వనపర్తి జిల్లా చీమనగుంటపల్లిలో పోలింగ్ ను నిలిపివేశారు అధికారులు. 8వ వార్డు అభ్యర్థికి చెందిన సింబల్ బ్యాలెట్ పేపర్ పై లేకపోవడంతో పోలింగ్ నిలిచింది. 53 ఓట్లు పోలైన తర్వాత సిలిండర్ గుర్తు లేదని గ్రహించిన అధికారులు తక్షణమే పోలింగ్ ను నిలిపివేశారు. దీంతో అధికారులపై అభ్యర్థి శేషమ్మ ఫైర్ అయ్యారు. పోలింగ్ ను పూర్తి స్థాయిలో ఆపాలని, మరో రోజు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆమెను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అధికారులు. వినపడకపోవడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వార్డులో ఒక వార్డు మెంబర్ గుర్తు మిస్ అయింది. అది 8వ వార్డులో సిలిండర్ గుర్తు మిస్ అయింది. శేషమ్మ పేరు లిస్టులో మాత్రం పేరుంది, గుర్తు మాత్రం లేదు. అది మళ్ళీ రీకౌంటింగ్ చేస్తూ ఒక 2 గంటలు 3 గంటల వ్యవధిని పెంచుకొని ఆ కౌంటింగ్ చేయాలని మేము డిమాండ్ చేసి మాట్లాడి బయటికి రావడం జరిగింది. దానికి అధికారులు కూడా మంచి రెస్పాన్స్తో మంచిగా మాట్లాడి మమ్మల్ని పంపించడం జరిగింది. మళ్ళీ వార్డును రీ ఎలక్షన్గా పరిగణించి దాన్ని మళ్ళీ ఎలక్షన్స్ స్టార్ట్ చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు 50 మంది ఓట్లు వేశారు. 50 మందిలో రిటర్న్ వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు చేస్తున్నారు. ఓటర్లుగా మా బాధ్యతగా మేము కూడా దాన్ని బాధ్యతగా స్వీకరించి మేము కూడా వాళ్ళని పిలిపించే ప్రయత్నమే చేస్తున్నాం. గుంటపల్లి గ్రామం వనపర్తి జిల్లా చిమనగుంటపల్లిలో పోలింగ్ ను నిలిపివేశారు అధికారులు. 8వ వార్డు అభ్యర్థికి చెందిన సింబల్ బ్యాలెట్ పేపర్ పై లేకపోవడంతో పోలింగ్ నిలిచింది. రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, వనపర్తి 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వనపర్తి మండలంలోని చిమనగుంటపల్లిలో పోలింగ్ అంటే అక్కడ అభ్యర్థికి సంబంధించిన వార్డు మెంబర్ సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి 8వ వార్డు సంబంధించిన శేషమ్మ బ్యాలెట్ గుర్తు అంటే సిలిండర్ గుర్తు లేకపోవడంతో అక్కడ గమనించిన అధికారులు వెంటనే ఆ పోలింగ్ ని ఆపివేశారు. అప్పటికే 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ లో 53 ఓట్లు కూడా పోలైంది. దాని తర్వాత అధికారులు చూడడంతో అక్కడ సింబల్ కనిపించకపోవడం అప్పటికే తక్షణమే ఆ పోలింగ్ ని ఆపివేసిన సంఘటన చోటు చేసుకుంది. కానీ అప్పటికే దానికి సంబంధించిన శేషమ్మ ఎక్కడైతే సభ్యురాలు ఉందో వార్డు సభ్యుడు దానికి సంబంధించిన గుర్తులు లేకపోవడంతో అధికారులపై అయితే ఎన్నికల అధికారులపై అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన చోటు చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా పోలింగ్ ని మరోసారి ప్రయత్నం అంటే పూర్తిగా ఆపివేయాలని అక్కడ వార్డు సభ్యుడు డిమాండ్ చేయడం, లేదు కొద్దిగా ఎప్పుడైతే ఎన్నైతే ఓట్లు పడ్డావో దాన్ని రికవరీ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తామని ఇట్లా ఎన్నికల అధికారులకు వార్డు సభ్యులకు అభ్యర్థికి కొద్దిగా గొడవ అయితే చోటు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి కూడా ఎక్కడైతే 53 ఓట్లు పడ్డాయో ఆ ఓటర్ల దగ్గర కూడా ఎన్నికల అధికారులు సిబ్బంది వెళ్లి తిరిగి మన ఓటర్లకు ఓటు దానికి సంబంధించిన పోలింగ్ కేంద్రానికి రప్పించారు. ఆ పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఆ 53 ఓట్లను వేసిన తర్వాత మరోసారి అయితే ఇప్పుడు ఒక 15-20 నిమిషాల క్రితమే మళ్ళీ పోలింగ్ అయితే ప్రశాంతంగా ప్రారంభమైంది. వరలక్ష్మి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.